హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సోదరులకు అతి ముఖ్యమైన గమనిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సోదరులకు ఒక ముఖ్య గమనిక. మన ఆర్థిక రైళ్ల ప్రయాణ స్థితిగతులపై ప్రత్యేక ప్రకటన అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. గౌరవ ఉద్యోగ ప్రయాణికులకు విజ్ఞప్తి. ప్రభుత్వ రైల్వే శాఖ ఉద్యోగుల సంక్షేమ విభాగమైనటువంటి మీ ఆర్థిక ప్రయాణానికి సంబంధించిన రైళ్ల తాజా స్థితిని తెలియజేయడానికి చింతిస్తోంది. దయచేసి గమనించగలరు. రైలు నంబర్ 12 PRC సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. మీరందరూ ఎంతో ఆశగా ఎక్కవలసిన ఈ రైలు మనకు జూలై 1, 2023న బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిరవధికంగా ఆలస్యంగా నడుస్తోంది. ఇది ఎప్పుడు ప్లాట్‌ఫామ్ మీదకొస్తుందో కూడా మనము చెప్పలేని పరిస్థితి. ఇక రెండవ రైలు నంబర్ జూలై 1, 2023 DA ప్యాసింజర్. ఈ ప్యాసింజర్ రైలు ఏకంగా 24 నెలల ఆలస్యంతో ఇంకా యార్డ్‌లోనే నిలిచిపోయింది. దీని ఇంజిన్‌లో సమస్యలున్నాయనైతే ప్రయాణికులకు ప్రయాణానికి సిద్ధంగా లేదనైతే సమాచారము. ఇక రైలు నంబర్ జనవరి 1, 2024 నుండి రాబోయే DA ప్యాసింజర్ రైళ్లు. జనవరి 2024 నుంచి బయలుదేరాల్సిన అన్ని DA ప్యాసింజర్ రైళ్లు తమ షెడ్యూల్ కంటే కనీసం 12 నెలల వెనుకంజలో ఉన్నాయి. వీటిపై కూడా ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. ఇక కొత్తగా ఆలస్యమవుతున్న మరికొన్ని రైళ్ల వివరాలు చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్ క్యాష్‌మెంట్ స్పెషల్ రైలు. ఈ రైలు తాత్కాలికంగా రద్దు చేయబడినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులు తమ టికెట్ డబ్బుల కోసం నిరీక్షించాల్సిందే. హెల్త్ కార్డ్ ఆరోగ్య ఎక్స్‌ప్రెస్. ఈ రైలయితే పట్టాలు తప్పి దారిలో మధ్యలోనే ఆగిపోయింది. దీనివల్ల ప్రయాణికులు అనగా ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క రైళ్ల ఆలస్యానికి గల కారణము ప్రభుత్వ రైల్వే ట్రాక్ అయినటువంటి ఖజానా తీవ్ర మరమ్మతులకు గురవ్వడమే ఈ యొక్క జాప్యాలకు ప్రధాన కారణమని తెలియజేస్తున్నాము. మరమ్మతులు ఎప్పుడు పూర్తయితాయో చెప్పలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. విజ్ఞప్తి ప్రయాణికులకు. కావున ఓ ఉద్యోగ ప్రయాణికులారా, ఎప్పటిలాగా మీకున్న అపార సహనంతో, చెక్కు చెదరని ఓర్పుతో సర్దుబాటు చేసుకొని మీ దైనందిన జీవితం అనే ప్లాట్‌ఫామ్ పైన నిరీక్షిస్తూ ఉండగలరని వినమ్రంగా కోరుతున్నాము. మీ ఆర్థిక భద్రత అనే గమ్యానికి ఈ రైళ్లు ఎప్పుడు చేరుకుంటాయో మాకు కూడా తెలీదు. ఈ ప్రయాణంలో మీకు కలుగుతున్న తీవ్ర అసౌకర్యానికి చింతిస్తున్నాం. కానీ మా చేతుల్లో ఏమీ లేదు అని ఇట్లు నిరీక్షణలో ఉన్న మీ తోటి ఉద్యోగి అని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.